అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి జనవరి 26 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేఖలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయడము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురువు పేరు వచ్చి పండిత రాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9730895167. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరించట్లో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతం ఉన్న వారికి కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజు దినఫలిత ప్రకారము రేపటి రోజున ప్రధానంగా మీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి రాబోతున్నారు. ఆ వ్యక్తి వలన మీరు నెంబర్ 1 స్థానంలో ఎదగబోతున్నారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. ఇంతకీ మరి ఆ వ్యక్తి ఎవరు? అసలు ఆ వ్యక్తి రాకతో మీ జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి? అసలు మీరు ఆ వ్యక్తి రాకతో ఎలా నెంబర్ 1 పొజిషన్లోకి వెళ్తారు? మీరు ఏ విధంగా నెంబర్ 1గా ఎదుగుతారు? మరి ఆ విషయాన్ని కూడా మనం వివరంగా తెలుసుకుందాం ఈరోజు. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చేరవచ్చండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. కాబట్టి వీడియోను చూసే ప్రయత్నం చేయండి. మీ జీవితంలోకి తలరాత మార్చే వ్యక్తి రేపటి రోజు రాబోతున్నారు. మీరు నెంబర్ 1 ఎదగడానికి ఆ వ్యక్తి చాలా వరకు కూడా మీకు సహాయపడబోతున్నారు. అంతేకాకుండా ఈ రాశివారి జీవితంలోకి తలరాత మార్చే వ్యక్తిగా ఎవరు రాబోతున్నారు, అలాగే మీకు వారి ద్వారా ఎలాంటి మంచి రోజులు రాబోతున్నాయి, మరి వాటికి ఈ వ్యక్తి ఏ విధంగా కారణమవుతారు, అసలు ఈ రాశి జాతకులు ఒక వ్యక్తి వలన ఎలా మహజ్జాతకులుగా మారబోతున్నారు, మీరు కోరుకున్న ఏ విధంగా జరిగి తీరుతాయి, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. చెప్పాలంటే ఈ రాశిలో పుట్టిన వారికి చాలా ఎక్కువ జ్ఞాపకశక్తి ఉంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే మీకు ఏదైనా విషయం ఒక్కసారి మాట్లాడితే ఖచ్చితంగా దాని గురించి మరలా చెప్పేటప్పుడు పొల్లుపోకుండా దాన్ని చెప్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ రాశి కలిగిన వారు మంచి చెడు ఆలోచించిన తర్వాత కార్యసాధన చేస్తారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఏ పని చేసినప్పటికీ కూడా ఆ పనిని చాలా మనస్ఫూర్తిగా మంచి ఎఫర్ట్స్ పెట్టి చేస్తారు. అంటే దాంట్లో ఎక్కడా కూడా స్వార్థం అనేది ఉండదన్నమాట. నిస్వార్థంగా ఆ పని చేసి చూపిస్తారని చెప్పుకోవాలి. ఎలాంటి ఆశ లేకుండా చక్కగా పనులను చక్కగా పూర్తి చేయడము అనేది వీరికి ఉన్నటువంటి గొప్ప లక్షణంగా చెప్పుకోవచ్చు. వీరి ఆలోచనలు ఇతరులు ఎవరు కూడా అసలు ఈ రాశి వారు తెలియనివ్వరు. ఒక రకంగా చెప్పాలంటే వీరు చేసినటువంటి పనులను ఎవరు కూడా తెలుసుకోలేరన్నమాట. ఇటువంటి మనస్తత్వంతో వీరు చాలా జాగ్రత్తగా ఉంటారు. ప్రతి పని కూడా గోప్యంగా దాచిపెడుతూ ఉంటారు. సున్నితమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. ఏ చిన్న మాట అన్నా కానీ నొచ్చుకుంటారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కొన్ని విషయాలు అయితే వీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాప్యం చేస్తూ ఉంటారు. వెంటనే నిర్ణయాలు తీసుకోవడం వీరి వల్ల కాదని చెప్పుకోవాలి. అంతేకాకుండా ఇక ఇలా వీరు నిర్ణయం తీసుకోవడం అనేది ఆలస్యం చేయడం వలన ఏంటంటే కొన్నిసార్లు సమస్యలు కూడా కొని తెచ్చుకోవడం చెప్పుకోవాలి. కొంత ఆచితూచి వీరు అడుగులు వేస్తూ జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఫలిస్తారని చెప్పుకోవాలి. అదే రేపటి రోజు జరగబోతుంది. ఇక ఈ రాశి వారు ఇంటి భోజనాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. ఎక్కువగా అంటే బయట వాటికంటే కూడా ఇంటి భోజనాన్ని ఇష్టపడతారని చెప్పుకోవాలి. బయట ఫుడ్ని వీలైనంత వరకు అవాయిడ్ చేస్తారు. వీరి యొక్క నిరంతర ప్రయత్నాలు విజయాల దిశగా వెళ్ళడానికి మాత్రమే ఉంటాయి. వాటిలో వీరు స్పీడ్గా ఉంటారన్నమాట. ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవలేటువంటి పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. ఒక పనిని మొదలు పెడితే దాన్ని ఖచ్చితంగా చేసేద్దాం అని చెప్పి మొదలు పెట్టినప్పుడు కూడా ఎన్నో ఆటంకాల వలన కావచ్చు, లేదంటే ఈ రాశి వారి వేరే దాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల కావచ్చు, అవి ఖచ్చితంగా అలాగే సాఫీగా సాగేటువంటి పరిస్థితులు అనేవి ఉండవండి. ఇక వీరికి ఆవేశపు ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయేటువంటి స్వభావం అనేది కూడా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ఏంటంటే దీనివల్ల వీరు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటూ వస్తున్నారు. అయితే మీరు ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సాంకేతిక విద్యలోను, వైద్య విద్యలోను చాలా బాగా రేపటి రోజు రాణించబోతుందని చెప్పుకోవాలి. ఎంత అద్భుతంగా ఉంటుందంటే రేపటి రోజు మీ యొక్క దినచర్య చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే చాలా రోజులుగా మీ మనసుకు ఒక ప్రసాదమైనటువంటి రోజుని మేము ఈరోజు గడిపాము అనేటువంటి భావన మీకు కలుగుతుంది. అలాగే ప్రజా సంబంధాలు, చిత్ర విచిత్ర వ్యాపారాలు చేయడంలో మీరు చాలా బాగా రాణిస్తారని చెప్పుకోవాలి. అనుభవం కూడా ఇటువంటివి ఎలాంటి సందేహాలు లేకుండా చక్కగా చాకచక్యంగా ఉంటారు. కుటుంబానికి సంబంధించి చూసుకున్నట్లయితే
కొన్ని విషయాల్లో అటు ఇటుగా ఒడిదుడుకు లోనైనా కానీ ఎత్తు పల్లాలు ఉన్నప్పుడు కూడా చాలా కొద్ది సమయంలోనే వాటన్నిటి కూడా బయటపడతారు. అన్నీ కూడా సర్దుకునేలాగా చేస్తారు. ఇక వీరికి ఎప్పుడైతే వీళ్ళకి డబ్బు అవసరం అనేది ఏర్పడుతుందో వీరికి ఆ డబ్బు అనేది అందదు. కానీ వీరికి అవసరం లేనప్పుడు మాత్రం డబ్బు చాలా చక్కగా వీరి చేతి నిండా ఉంటుంది. ఇక ఈ రాశి వ్యక్తులకు అవసరాలకు సొమ్ము సర్దుబాటు చేసి ఇతరుల యొక్క సక్సెస్కి ఈ రాశి వారు కారకులు అవుతారని చెప్పుకోవాలి. అయితే చెప్పాలంటే పూర్వజన్మ పుణ్య ఫలితం అనేది ఈ రాశి వారి జీవితంలోకి తలరాత మార్చేటువంటి ఒక వ్యక్తి రూపంలో రావటము అనేది ఈ వ్యక్తి రాక వలన మీరు తొందరలోనే నెంబర్ 1గా ఎదగడంతో పాటుగా నెంబర్ 1 పొజిషన్లోకి వెళ్తారు. మరి ఆ వ్యక్తి యొక్క రాక అన్ని విధాలుగా కూడా మీకు చాలా చక్కగా మీ జీవితానికి కలిసి వస్తుందని చెప్పుకోవాలి. అలాగే అతని వల్ల టోటల్గా మీ జీవితం అంతా కూడా చేంజ్ అయిపోతుంది. మరి ఆ వ్యక్తి ఎవరంటే వారు మరెవరో కాదండి, మీ మంచి కోరేటువంటి చాలా చాలా గొప్ప మంచి మనసు ఉన్నటువంటి ఒక వ్యక్తి. వాళ్ళు ఇచ్చేటువంటి సలహాలు మీకు బాగా రేపటి రోజున హెల్ప్ అవుతాయి. అన్ని విధాలు కూడా మీకు రాబడి అనేది పెరగటము, ఆదాయ మార్గాలు పెరగడంతో కనుక ధనవర్షం కురుస్తుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ రాశి వారి జీవితంలో రేపటి నుండి కూడా ఎన్నో కీలకమైన పరిణామాలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. మీ జీవితము చాలా వినూతనంగా మారబోతుంది. ఇదంతా జరగటానికి కారణము ఆ వ్యక్తే. మరి అతను మీరు ఉద్యోగం చేసే ఆఫీసులో అంటే మీరు ఉద్యోగం చేసే ప్రదేశంలో కావచ్చు, లేదంటే ఆ ఉద్యోగ ప్రయత్నాలు ఏదైతే చేస్తూ ఉన్నారో అక్కడ చాలా చేస్తున్నప్పుడు కావచ్చు, ఉద్యోగం ఇచ్చినప్పుడు కూడా అటువంటి టైంలో కావచ్చు, లేదంటే మీరు ప్రయాణాలు చేస్తున్నప్పుడు కావచ్చు, అంటే జర్నీలో చాలామంది ఆశపడుతూ ఉంటారు కదండి. ఒక్కోళ్ళు మనతో లైఫ్ లాంగ్ జర్నీ చేసినటువంటి బంధం ఏర్పడుతుంది. అసలు అది ఎలా జరుగుతుందో, ఏ క్షణం మీకు వాళ్ళకి ముడిపడుతుందో కూడా తెలియదు అనమాట. ఇంకా రేపటి రోజున కానీ వీళ్ళతో జర్నీ మాత్రం జీవితాంతో సాగిపోతూ ఉంటుంది. కొంతమందికి ఇలా ప్రయాణాలు చేసేటప్పుడు కావచ్చు, మీ బిజినెస్ పార్ట్నర్ రూపంలో కావచ్చు, లేదంటే మీ బిజినెస్ మీరు చేసే ప్రదేశంలో మీ దగ్గర పనిచేసే వ్యక్తిగా కావచ్చు, ఇలా ఎలా అయినా ఆ వ్యక్తి రేపటి రోజున మీ జీవితంలోకి రావడం అనేది జరుగుతుంది. ఇలా ఎప్పుడైతే ఈ రాశివారి జీవితంలోకి ఆ వ్యక్తి రావడం అనేది జరుగుతుందో అప్పుడే మీ తలరాత మారేటువంటి అవకాశం అనేది మొదలవుతుంది. అలాగే ఆ వ్యక్తి వలన మీరు నెంబర్ 1గా ఎదగడానికి ఆ వ్యక్తి యొక్క సపోర్ట్ అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది. అతను కూడా బాగా సపోర్ట్ చేస్తాడు. చేసే పనులు మీకు అన్ని విధాలుగా తోడుగా ఉంటాడు. మీరు చేసే వ్యాపారాలు మీకు తెలియని చాలా విషయాల గురించి వాళ్ళు మీకు అంతకాలు కూడా హెల్ప్ చేస్తారు. వాళ్ళు ఇచ్చే సలహాలు సూచనలు రేపటి మీకు చాలా వరకు కూడా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఉంటాయి. అలాగే జీవితం అంటే ఏంటో వారి యొక్క మాటల వల్ల మీరు కొంతమేర తెలుసుకుంటా అని చెప్పుకోవాలి. ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడాలి, అలా మాట్లాడడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి, అసలు ఎలా మాట్లాడకూడదు, ఎవరితో ఎప్పుడు ఎలా ఏ విధంగా మెలగాలి, ఏ విధంగా ఇతరులు మెచ్చుకోకుండా మన పనిని మనం పూర్తి చేసుకోవాలి, ఇలా ప్రతిదీ కూడా మీకు ఆ వ్యక్తి యొక్క చక్కని గురువులాగా మీకు అన్ని విధాలుగా బోధిస్తాడు. ఆ నూతన వ్యక్తి మాటలు మీకు రోజువారీ జీవితంలో చాలా వరకు కూడా ప్రభావాన్ని చూపిస్తారని చెప్పుకోవాలి. అందువల్ల చేసినటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు మీరు అద్భుతంగా రాణిస్తారు. ఉద్యోగ రంగంలో బ్రహ్మాండమైనటువంటి పురోభివృద్ధి మీకు కనిపిస్తుంది. ప్రమోషన్ల కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు రేపటం చాలా వరకు కూడా ఫలితాలు ఇస్తాయని చెప్పుకోవాలి. మీరు ఎప్పటి నుండో ఎదుర్చున్నటువంటి ప్రమోషన్ ఊహించిన విధంగా ఆ వ్యక్తి రాకతో మీ జీవితాన్ని రావటము మీరు నిజంగా ఈ పర్సన్స్ లక్కీ అని చెప్పుకోవచ్చు. అటువంటివి దోహదపడతాయి కూడా. వ్యాపార రంగంలో మీరు ఊహించిన దానికంటే కూడా ఏంటంటే చాలా ఎక్కువ లాభాలు అనేవి కూడా మీరు వస్తాయి. అంటే రేపటి వ్యాపారం అనేది 3 పూలు 6 కాయలుగా కూడా అనిపిస్తుంది. అలాగే మీ మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఇక విద్యార్థులు పోటీ పరీక్షలు రాణిస్తారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అనేది రేపటి మీ వెంటే ఉంటుంది. మీరు ఏ స్కూల్లో అయితే మీ సీట్స్ కావాలనుకుంటున్నారో, కాలేజీలో కానీ ఇటువంటి ఎక్కడైతే కావాలనుకుంటున్నారో అక్కడ మీకు సీట్లు లభించే అవకాశం కూడా ఉంది. అలాగే 1-2 వ్యక్తిగత సమస్యల విషయంలో కూడా వాటి పరిష్కారం దిశగా మీరు మిమ్మల్ని చక్కగా పరిష్కరిస్తారు. ఇంకా సమస్యలు చూసి రాశివారు భయపడిపోతున్నట్లు ఈ వ్యక్తి వారు ఇచ్చినటువంటి సలహాలతో సూచనలతో మిమ్మల్ని ముందుకు నడిపిస్తారు. కాబట్టి ఇదంతా కూడా దైవకృపగా భావించవచ్చు. అంటే అప్పటికప్పుడు ఒక నూతన వ్యక్తి మీకు పరిచయం అవడము, ఆ వ్యక్తి సలహాలు మీకు బాగా ఉపయోగపడడం అనేది కేవలము దైవానుగ్రహం మాత్రమేనండి. మీరు చేసినటువంటి మంచి పనులు, మీ పుణ్య ఫలితాలు, మీ యొక్క కర్మ ఫలితాల ఆధారంగా భగవంతుడు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తారని చెప్పి అంటారు కదా. కాబట్టి మీకున్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులు కూడా తొలగిపోయే విధంగా ఆ వ్యక్తి సహకారం అనేది భగవంతుని యొక్క కృప ద్వారా జరుగుతుంది. ఇక అలాగే రేపటి మీ జీవిత భాగస్వామి తరపు నుండి ఏదైనా కానీ మీకు ఆస్తి కలిసి రావడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. వృత్తి వ్యాపారాలన్నీ చకచక అభివృద్ధి చెందడము రేపటి ప్రారంభమవుతాయి. డాక్టర్స్, లాయర్స్ తదితర వృత్తి నిపుణులు డిమాండ్ అనేది రేపటి బాగా పెరుగుతుంది. తల్లిదండ్రుల నుండి ఆశించిన స్థాయిలో మీకు సహాయ సహకారం లభిస్తాయి. ఇటువంటి శుభవార్త వినడం అనేది రేపటి మీకు ఎంతో నూతన ఉత్తేజమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది. అలాగే ఒక్క మాటలో చెప్పాలంటే ఆ యొక్క కొత్త వ్యక్తి యొక్క పరిచయం మిమ్మల్ని ఒక రకంగా ముందు రోజుల సహా జాతకులుగా నిలబెడుతుంది. ఇక డబ్బు మీ ఇంట్లో నాట్యమాడుతుందని చెప్పుకోవాలి. మీరు కోరుకున్నవన్నీ కూడా మీ కాళ్ళ దగ్గరకు వస్తాయి. మీకు నిస్వార్థంగా మీరు ఏదైతే కోరుకున్నారో అవన్నీ కూడా భగవంతుడు ఇవ్వడానికి రేపటి మీకు సిద్ధంగా ఉంటాడు. కాబట్టి రేపటి మీరు చేసుకోండి దేవతారాధన ఖచ్చితంగా కూడా శివుని యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలుగుతుంది. రేపటి రోజున శివ ధ్యానం మీకు అనగా కూడా మేలు చేస్తుందండి. మరి తెలుసుదాకండి రాశి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.